నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రంగాల వారీగా సమీక్షిస్తూ తమ విధి విధానాల ప్రకటనకు సిద్ధమవుతోంది. ఇందుకు ఆయా రంగాల భాగస్వాములతో ఆలోచనలు స్వీకరించేందుకు, నిపుణుల సలహాలు సూచనలు తీసుకునేందుకు సిద్ధమనే సంకేతాలను సర్కారు ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ, రాష్ట్రానికి ఆదాయం అందిస్తూ, ఇంటి నిర్మాణాలతో సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశం కల్పిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్తులోనూ స్థిరమైన వృద్ధిని సాధించడానికి ప్రభుత్వం, పరిశ్రమల మధ్య పరస్పర సహకార ధోరణి ఉండాలని కోరుకుంటోంది. మరి ఈ నేపథ్యంలో 2023-2024 స్థిరాస్తి రంగ సమీక్ష మీకోసం శ్రీనిలయం స్థిరాస్తిలో. నిర్మాణ రంగంలో ఈ ఏడాది కనిపించిన గృహ కొనుగోలు సెంటిమెంట్ 2024లోనూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ CBRE వెల్లడించింది. సరసమైన బడ్జెట్, మధ్యశ్రేణి ఇళ్లు నిర్మించే ప్రాజెక్టులకు డిమాండ్ గత 2 ఏళ్ల పోకడలకు అనుగుణంగానే ఉంటోందని అంచనా వేసింది. విలాసవంతమైన ప్రీమియం విభాగం 2 నుండి 4 కోట్లు, అంతకంటే ఎక్కువ ఖరీదైన ఇళ్లు నిర్మించే ప్రాజెక్టులో వృద్ధి కొనసాగుతుందని, మూలధన విలువ పెరుగుదల, కొత్త సబ్ మార్కెట్లు, స్థిరాస్తి విభాగంలో విభిన్న ధోరణులకు కొత్త సంవత్సరం సాక్ష్యంగా నిలుస్తుందని భావిస్తోంది. పేరున్న డెవలపర్లు తమ పోర్టుఫోలియోను విస్తరించడంతో పాటు కొత్త నగరాల్లో ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుందని తెలిపింది. 2023లో బిజినెస్ కాస్త స్లోగున్నా కూడా హైదరాబాద్కి విశ్వనగరంగా బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. విశ్వనగరంగా రూపాంతరం కూడా చెందింది. ఇదే విశ్వనగరం బ్రాండ్ ఇమేజ్ని ఇలాగే ఉంచేసి ఇలా పెంచుకుంటా పోతే రియల్ ఎస్టేట్ రంగం మరింత బాగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అన్ని మహానగరాలకి లేని ఫెసిలిటీ హైదరాబాద్కు ఉంది. ల్యాండ్ బ్యాంక్ బాగా ఉంది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఫోకస్ చేసి ఈ ఇండస్ట్రీని ఇంకా బాగా డెవలప్ చేయడానికి స్కోప్ బాగా ఉంది. 2005లో RRRని ఏకవంతం చేయటం వల్ల రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అప్పుడు ఎలక్షన్స్ కాగానే బాగా ఊపందుకుంది. అలాగే ఇప్పుడు అవకాశం RRRని ఏకవంతం చేసే అవకాశం ఉంది ఈ గవర్నమెంట్కి. ఇది కనుక చేస్తే RRR, ORR చుట్టూ ఉన్న అన్ని హైదరాబాద్ 100 కిలోమీటర్ రేడియస్లో బాగా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. గవర్నమెంట్ చేంజ్ అవ్వటం వల్ల అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ రంగం బాగా తొందరగా ఫాస్ట్గా పర్మిషన్స్, ఫాస్ట్గా బిల్డింగ్ పర్మిషన్స్, లేఅవుట్ పర్మిషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లింక్ రోడ్స్ మీద ఫోకస్ చేయాలని, అలాగే RRRతో పాటుగా మెట్రో రైల్ కనెక్టివిటీని కూడా బాగా పెంచినట్లయితే హైదరాబాద్ చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. 2024లో ఫర్దర్ రాబోయే కాలంలో ఈ గవర్నమెంట్ బాగా ఫోకస్ దాని మీద పెట్టినట్లయితే మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. విశ్వనగరం బ్రాండ్ ఇమేజ్ మరింత రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగానికి ఎప్పుడూ ఎవర్ గ్రీన్గానే ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి మీద అత్యంత విలువైన పెట్టుబడి సంబంధించింది అప్రిషియేషన్ బాగా వచ్చేది ఏదైనా ఉందంటే అది భూమి మీద ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కూడా భూమి మీద పెట్టుబడి ఎప్పుడైనా రెట్టింపు అవుతానే ఉంటుంది. హైదరాబాద్ విశ్వనగరంగా అవుతుంది కాబట్టి ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎవరు పర్చేజ్ చేయని వాళ్ళు, ఓపెన్ ప్లాట్ కానీ, విల్లా కానీ, అపార్ట్మెంట్ కానీ పర్చేజ్ చేయని వాళ్ళంతా ఎవరైనా కూడా ఇప్పుడు మంచి టైం. ఇప్పుడు కాస్త రేట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకునే పాలసీల ఆధారంగా ఇంకాస్త డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీలైన తొందరగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం చాలా ఉత్తమం. హైదరాబాద్ వెస్ట్, గచ్చిబౌలి సైడ్ కానీ అప్ టు సంగారెడ్డి వరకు సామాన్యుడు అందుకోలేని పరిస్థితిలో రేట్లున్నాయి. అందుకని ఈ గవర్నమెంట్ అదర్ లొకేషన్స్లో విజయవాడ రోడ్డు, వరంగల్ రోడ్డు, సాగర్ రోడ్డు, అన్ని రోడ్లు, శ్రీశైలం రోడ్లో ఫోకస్ చేసి పెద్ద పెద్ద స్మార్ట్ సిటీస్ కానీ, మెగా టౌన్షిప్స్ కానీ రావటానికి చేసినట్లయితే
సామాన్యుడికి అందుబాటులో వచ్చిన ప్రాపర్టీ మంచి రేట్లో దొరికేది ఉంది. తర్వాత విశ్వనగరం మరింతగా విస్తరించే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు ప్రతిబంధకంగా ఉన్నా ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు దేశంలోని హైదరాబాద్తో సహా ప్రధాన నగరాల్లో 2.30 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 5% వృద్ధిని నమోదు చేసింది. స్థిరమైన డిమాండ్ ఉండడంతో 2.20 లక్షల యూనిట్లు ప్రారంభించేలా చేసింది. క్రితం ఏడాదితో పోలిస్తే 1% మాత్రమే స్వల్ప వృద్ధి కనిపించింది. అమ్మకాలు ప్రారంభాల పరంగా డిసెంబర్ నాటికి 3 లక్షల యూనిట్ల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 10 ఏళ్ల గరిష్ట స్థాయి కావడం విశేషం. దేశంలో 2 కోట్లు అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం నివాసాల్లో జనవరి, సెప్టెంబర్ నెలల్లో అమ్మకాలతో 70% వార్షిక పెరుగుదల నమోదు చేసింది. ఢిల్లీ రాజధాని ప్రాంతం, ముంబై వంటి నగరంలో ఈ ధోరణి మరింత ఎక్కువగా కనిపించింది. అధిక ఆదాయ వర్గాలు, ప్రవాసీయులు వీటిలో పెట్టుబడికి మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్లోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. అమ్మకాలు, కొత్త ప్రాజెక్టులు ఈ విభాగంలోకి ఎక్కువగా వస్తున్నాయి. 2024లోనూ స్తోమత ఒక్కటే నిర్ణయాత్మకం కాదు. గృహ కొనుగోలులో ఇప్పటి వరకు స్తోమత అనేది అత్యంత నిర్ణయాత్మక అంశం. కొన్ని సంవత్సరాలుగా మారుతున్న ప్రాధాన్యత క్రమంలో స్తోమత ఒక్కటే నిర్ణయాత్మక అంశం కాదని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆరోగ్యం, భద్రత, సామాజిక జీవనం, హరిత ఇళ్లు, స్మార్ట్ హోమ్, టెక్నాలజీ వినియోగం వరకు గృహ కొనుగోలు నిర్ణయాల్లో కీలకంగా మారాయి. వచ్చే ఏడాది ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంటి కొనుగోలు నిర్ణయాలలో సాంకేతికతలు కీలక భూమిక పోషించబోతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మౌలిక వసతులున్న ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు కొనుగోలుదారులు ఎక్కువ ప్రాధాన్యత చూపుతుంటారు. మౌలిక, అనుబంధ సౌకర్యాలు, అవసరాలకు తగిన ఇండోర్, అవుట్డోర్లు మెరుగైన అమ్మకాలకు దోహదం చేస్తుంటాయి. మున్ముందు డిమాండ్ స్థిరంగా కొనసాగడానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. హైదరాబాద్లో మార్కెట్ స్థిరంగా పురోగమిస్తోంది. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేటు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కానీ, రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, అవుటర్ రింగ్ రోడ్ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, మెట్రోస్ కానీ అన్నిటికీ కూడా చాలా ఇదిగా ఉంది. ఒకవేళ బయట మెట్రోపాల్ సిటీస్తో పోల్చుకుంటే హైదరాబాద్ చాలా తక్కువ ధరలకు ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే రాబోయే 4-5 ఇయర్స్లో చాలా లబ్ధి పొందుతారు కస్టమర్లు. 2023 గడిచిన కాలంలో రియల్ ఎస్టేటు లాస్ట్ ఒక 6 months ఒక మాదిరిగా ఉంది. అంతకుముందు బాగుంది. మళ్ళీ నవంబర్ నుంచి చాలా హెల్దీగా ఉంది. నవంబర్లో లాస్ట్ నవంబర్తో పోల్చుకుంటే ఈ నవంబర్లో లాస్ట్ నవంబర్ 2,000 కోట్లు జరిగితే రిజిస్ట్రేషన్ ఫీజులు, ఈ సంవత్సరం 3,400 కోట్లు వచ్చినాయి రిజిస్ట్రేషన్ ఫీజులు. రియల్ ఎస్టేట్ బాగుండట్టే. ఇక్కడి నుంచి కూడా ఇంకా బాగుంటుందని మేము బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొత్త ప్లాన్స్తో కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ బాగా స్పీడ్గా జరుగుతుందని, 2 సంబంధాలు బాగుంటాయి, కొద్దిగా అటు సఖ్యతగా ఉంటాయని ఒక దీంతో సిగ్నల్ ఇస్తున్నాడు కాబట్టి సీఎం కొద్దిగా బాగా హెల్దీగా ఉంటుంది. మా వెంచర్ ఎక్స్క్లూజివ్గా మాది బెంగళూరు హైవే ఉందండి. ఒక 43 acres ఉంది. ఎల్పీ నెంబర్ వచ్చింది, రెరా వచ్చింది, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు డెవలప్మెంట్స్ వైజ్గా కూడా చాలా బాగుంది. సేల్ కూడా బాగుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొంచెం లాంగ్ వేస్తాం. మాది ఏంటంటే హైవేకి దగ్గర వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు. ఎమ్యూనిటీస్ అవన్నీ కూడా అన్నీ ఒక వెంచర్కి ఏదైతే ఎమ్యూనిటీస్ అన్నీ ఉండే, నెట్ ప్రాక్టీస్ క్రికెట్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, ఇదంతా జిమ్ కానివ్వండి, నక్షత్రవనం కానివ్వండి, యాంపీ థియేటర్ కానివ్వండి, చుట్టూతో ఈ ఫినిషింగ్ వేసి దాని ఒక 3 years మెయింటెనెన్స్ అయితే కానివ్వండి, అంతా చాలా హెల్దీ ప్రాజెక్ట్ మాదంతా కూడా. దాని చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నీ కూడా బాగా డెవలప్డ్ ఇవి ఉన్నాయి. సెజల్ బోర్డు ఒక 3-4 సెజలు వచ్చినాయి అక్కడ. తర్వాత ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన మైక్రో డేటా సెంటర్స్ అన్నీ కూడా ఒక 2 సెంటర్స్ వచ్చినాయి అక్కడ దగ్గరలో. మాకు పై ఎత్తున జడ్చర్ల కన్నా ముందు ఈ పోలేపల్లి సెజలు ఇవన్నీ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ బాగా వచ్చింది. దానివల్ల మాకు ఏంటంటే ఈ ప్లాట్ ఓపెన్ ప్లాట్స్ కూడా బాగా సేల్ బాగుంది. మాకు ఎల్పీ నెంబర్ వచ్చిందా లేదా, రెరా వచ్చిందా లేదా, డెవలప్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముండి, మన అవుటర్ రింగ్ రోడ్డుకి RRRకి ఎక్కడ వస్తుంది ఈ వెంచర్, లొకేషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత హైవేకి ఎంత డిస్టెన్స్ ఉంది, తర్వాత దాన్ని హౌస్ కట్టుకోవచ్చా లేదనేది క్లియర్ కట్, దానికి ఆ అంగులన్నీ ఉండేయా లేవా, ఇవన్నీ చూసుకుంటే రాబోయే రోజుల్లో ఆ వెంచర్ పెరగడానికి బాగా స్కోప్ ఉంటుంది. ఈ డెవలప్మెంట్స్ దగ్గరలో ఉంటాయి వెంచర్. హైదరాబాద్ స్థిరాస్తి రంగం ప్రస్తుతం వృద్ధిబాటలో ఉంది. కొత్త ప్రభుత్వం, కొత్త నాయకుడి ఆధ్వర్యంలో మరింత ముందుకు వెళ్తుందని రియల్టర్లు భావిస్తున్నారు. మార్కెట్ ఎంతలా పెరుగుతున్నా సామాన్యులు ఇళ్లు కొనే పరిస్థితి ఉండాలని, అందుబాటు ఇళ్ల నగరంగా హైదరాబాద్ ఉన్న పేరును పోగొట్టుకోవద్దని, అందుకు ప్రభుత్వం వైపు నుంచి తోడ్పాటు ఉండాలని ఇంటి నిర్మాణదారులు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. రంగాల వారీగా సమీక్షిస్తూ తమ విధానాల ప్రకటనకు సిద్ధమవుతోంది. ఇందుకు ఆయా రంగాల భాగస్వాములతో ఆలోచనలు స్వీకరించేందుకు, నిపుణుల సలహాలు సూచనలు తీసుకునేందుకు సిద్ధమనే సంకేతాలను సర్కారు ఇప్పటికే వెల్లడించింది.
ఈ నేపథ్యంలో వ్యవసాయం తరువాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ రాష్ట్రానికి ఆదాయం అందిస్తూ ఇంటి నిర్మాణాలతో సొంత ఇంటి కలను నిజం చేసుకునే అవకాశం కల్పిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్తులోనూ స్థిరమైన వృద్ధిని సాధించడానికి ప్రభుత్వం పరిశ్రమ మధ్య పరస్పర సహకార ధోరణి ఉండాలని కోరుకుంటోంది. రియల్ ఎస్టేట్ పరిశ్రమకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నూతన సర్కారు హామీ ఇచ్చినట్లు క్రెడాయ్ హైదరాబాద్ వెల్లడించింది. గత ప్రభుత్వం మాదిరే కొత్త సర్కారు నుంచి ప్రోత్సాహం లభించాలని కోరుకుంటున్నారు. నగరం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే రాష్ట్రానికి అత్యధిక ఆదాయం సిటీ నుంచే వస్తుంది. మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఆకాశ హర్మ్యాలున్న చోట 1000 నుంచి 2000 వరకు అపార్ట్మెంట్లు వస్తున్నాయి. వీరంతా వాహనాలతో ఒకేసారి బయటికి వస్తే తట్టుకునే స్థాయిలో మౌలిక వసతులు అంతగా పెరగలేదు. రహదారుల విస్తరణ, కొత్త దారుల ఏర్పాటు, ఒకే వైపు అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా చర్యలు చేపట్టాలి. నగరంలో సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న వాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇళ్లకు డిమాండ్ ఉంది. అధికంగా ఉన్న అనుమతుల ఫీజులు తగ్గిస్తే ఇంటి ధర కొంత తగ్గడానికి, మరింత పెరగకుండా ఉండేందుకు అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాలను ఆపాల్సి ఉంది. 200 నుంచి 300 గజాల స్థలాల్లోనే సెట్ బ్యాకులు లేకుండా ఇంటి యజమానులు 6-7 అంతస్తులు కడుతున్నారు. కానీ చెడ్డ పేరు పరిశ్రమకు వస్తోంది. అక్రమ కట్టడాలపై రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలి. శివార్ల వరకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపరిస్తే దూరమైనా సరే అందుబాటు ధరల్లో నిర్మించే ఇళ్లను కొనుక్కోగలుగుతారు. ఆ రకంగా పరిశ్రమకు, కొనుగోలుదారులకు మేలు జరుగుతుంది అని నిర్మాణదారులు కోరుకుంటున్నారు. హైదరాబాద్లో ఐటీతో పాటు ఫార్మా, బయో, ఏరోస్పేసు లాంటివి చాలా కంపెనీస్ వస్తూ ఉన్నాయి. దీంతోపాటు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎప్పుడు ఎంప్లాయ్మెంట్కు డిమాండ్ ఉంటుందో దాంతోపాటు హౌసింగ్ డిమాండ్ పెరుగుతుంది. కానీ ఇంతకుముందు ఓన్లీ హౌసింగ్ డిమాండ్ ఈ వెస్ట్ సైడే ఉండేది. ఇప్పుడు అన్ని వైపులా ఈస్ట్, నార్త్, సౌత్ వైపులో కూడా డిమాండ్ మెల్లమెల్లగా పెరుగుతూ ఉంది. ఎందు గురించి అంటే వెస్ట్లో అఫోర్డబుల్ హౌసింగ్ ప్రైస్లో అఫోర్డబుల్ ప్రైస్లో దొరకట్లేదు. ఓన్లీ అఫోర్డబుల్ ప్రైస్లో ఓన్లీ ఈస్ట్లోనే దొరుకుతున్నది. ఇప్పుడు 5,000 రూపాయలు, 5,500 రూపాయలు లోపు రేటు ఉన్న ప్రాజెక్టులలో బాగా డిమాండ్ ఏర్పడ్డది. దిగువ మధ్యతరగతి కానీ ఎగువ మధ్యతరగతి వాళ్ళకు కూడా ఆ రేట్లలో అవకాశం ఉండదు. ఈస్ట్ వైపు చాలామంది కొనుగోలుదారులు ఆకర్షిత అవుతున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. అండర్ పాస్లు ఉన్నాయి, ఫ్లైఓవర్స్ ఉన్నాయి, మెట్రో స్టేషన్ ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. కాబట్టి ఇటువైపు రెండోది ఏంటంటే ఇక్కడ ముఖ్యం ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్లలో ఫ్లాట్లు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి కస్టమర్స్ ఇటువైపు వస్తూ ఉన్నారు. ఈస్ట్ వైపు అఫోర్డబుల్ హౌస్ వేరు, అఫోర్డబుల్ ప్రైస్ వేరు. అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు వెస్ట్లో 10,000 రూపాయలు ఉంటే ఇక్కడ 5,500 కూడా దొరుకుతూ ఉన్నాయి. వాళ్ళ బడ్జెట్లో ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టికనే ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇంతకుముందు అఫోర్డబుల్ హౌసింగ్ అంటే 60 స్క్వేర్ మీటర్స్ ఉండే. ఇప్పుడు 70 స్క్వేర్ మీటర్స్ పెంచితే చాలా మందికి ఇది ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే కొనుగోలుదారులకు ఉపయోగం ఏంటంటే GST 1% ఉంటుంది. ఇంట్రెస్ట్ సబ్సిడీ 2.67 lakhs కూడా వస్తుంది కొనుగోలుదారులకు. ఈ రెండు ఉపయోగం ఉంటుంది. అఫోర్డబుల్ హౌసింగ్ కట్టే బిల్డర్లు ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వము ల్యాండ్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ త్వరగా పర్మిషన్స్ ఇస్తే డెవలపర్స్ అఫోర్డబుల్ హౌసింగ్ కట్టడానికి ముందుకు రావాలంటే గవర్నమెంట్ సబ్సిడీ రేట్లలో, ప్రైస్లలో ల్యాండ్ ఇవ్వాలి, సత్వరమైన పర్మిషన్స్ ఇవ్వాలి, ఫీజులలో రాయితీలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది. ఆ కాస్ట్ కస్టమర్కు తక్కువ ధరలో ఇవ్వగలడు. ఇంటి నిర్మాణాలతో సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశం కల్పిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్తులోనూ స్థిరమైన వృద్ధిని సాధించడానికి ప్రభుత్వం, పరిశ్రమల మధ్య పరస్పర సహకార ధోరణి ఉండాలని కోరుకుంటోంది. మరిన్ని స్థిరాస్తి రంగ విశేషాలు ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకుందాం. ప్రాంతీయ వలయ రహదారి రవాణాపరమైన రోడ్డు కోసమే కాకుండా ఒక గ్రోత్ ఇంజన్లా మార్చాలి. ఇరువైపులా పరిశ్రమల ఏర్పాటుతో ఉత్పత్తి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. ఆర్ఆర్ఆర్ ప్రవేశించే జిల్లాల్లో 3 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో నైపుణ్య కేంద్రాలు, వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. దీంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న కార్మికులను సిద్ధం చేయాలి. కెనడా, యూరోప్, జపాన్, రష్యా వంటి దేశాల్లో కార్మికులకు డిమాండ్ ఉంది. ఉపాధి కల్పనతో ఆర్ఆర్ఆర్, ఓఆర్ఆర్ మధ్యన లేఅవుట్, టౌన్షిప్లు వచ్చే అవకాశం ఉంటుంది. వీటికి రహదారి అనుసంధానం చేస్తే శాటిలైట్ టౌన్షిప్లుగా అభివృద్ధి చెందుతాయి. సిటీపై జనాభా ఒత్తిడి తగ్గుతుంది. దీంతో దీర్ఘకాలానికి స్థిరాస్తి రంగం సుస్థిరాభివృద్ధికి దోహదం చేస్తుందని నిర్మాణదారులు చెబుతున్నారు. మనం హైదరాబాద్ చూస్తే లాస్ట్ 30 years నుంచి కంటిన్యూస్ గ్రోత్ పాత్లోనే ఉంది. మనకి మధ్యలో ఒక 4-5 years తెలంగాణ అజిటేషన్ అప్పుడు కొంచెం స్లో డౌన్ అయింది కానివ్వండి. బట్ రైట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారి టైం నుంచి తీసుకుంటే హైటెక్ సిటీ ఎప్పుడైతే డెవలప్ చేశారో అక్కడి నుంచి
లాస్ట్ 10 ఇయర్స్లో కేసీఆర్ గారు అందరూ కూడా హైదరాబాద్ని ఒక బాగా డెవలప్ చేసి ఒక మంచి గ్లోబల్ సిటీగా తీసుకొని వచ్చారు. ఇదే మొమెంటము రేవంత్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేస్తారనేది చాలా క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి. వారు స్వేరింగ్ ఇన్ అయిన 3rd, 4th డేనే వారు టనల్ టెక్నాలజీ గురించి మాట్లాడారు. న్యూ రోడ్స్ డెవలప్మెంటు వారు ఏంటంటే టనల్ బోర్ టెక్నాలజీ గురించి మాట్లాడారు. టనల్ బోర్ టెక్నాలజీ అంటే మీరు ఒకటే స్ట్రేట్ లైన్లో మీరు రైట్ ఫ్రమ్ ఉప్పల్ నుంచి గచ్చిబౌలి దాకా కూడా ఒకటే రోడ్ క్రియేట్ చేయవచ్చు. సో వారు అన్ని విధాలా కూడా చాలా ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తున్నారు. అండ్ మన హైదరాబాద్కి వచ్చేటప్పటికి ఈరోజు ఎట్టుందంటే ఎన్నో ఇంటర్నేషనల్ ఏజెన్సీసు హైదరాబాద్ని మోస్ట్ లివబుల్ సిటీ అంటున్నారు. డెవలపర్స్కి కొన్ని సమస్యలు ఉంటాయి, అది రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడే చెప్పుకుంటాము. బట్ కొన్ని ఇష్యూస్ లైక్ మాస్టర్ ప్లాన్ ఉంది. వీ వుడ్ లైక్ అ వెరీ రోబస్ట్ అండ్ అన్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్. తర్వాత మనకి గ్రోత్ ఇన్ డిస్పర్షన్, ఇప్పుడు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెస్ట్లో జరుగుతుంది, అది కొంచెం నార్త్ ఈస్ట్లో కూడా జరిగితే బాగుంటుంది. ప్లస్ మనకి టీఎస్ బీపాస్ అనేది ఎన్విరాన్మెంటల్ ఇష్యూసు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సు, ఇరిగేషన్ క్లియరెన్స్ కూడా టీఎస్ బీపాస్తో కానీ లింకప్ చేస్తే ఇంకా రోబస్ట్ టీఎస్ బీపాస్ అవుతుంది. మనకి వితిన్ 30 డేస్లో మనకి పర్మిషన్స్ వచ్చేస్తాయి. టీఎస్ బీపాస్ కూడా ఇంకా చక్కగా పనిచేస్తుంది. అది హైదరాబాద్లోనే కాదు అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా గేమ్ చేంజింగ్ పర్మిషన్ పాలసీ అవుతుంది తెలంగాణ స్టేట్కి. ఇప్పటి వరకు కొనసాగిన విధానాలను, అభివృద్ధి పనులను కొత్త ప్రభుత్వం కొనసాగించాలని ఇంటి నిర్మాణదారులు కోరుకుంటున్నారు. మరిన్ని స్థిరాస్థిరంగా విశేషాలు ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకుందాం. నగరం 4 వైపులా మేడ్చల్, సంగారెడ్డి, షాద్నగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో ఒక్కోటి 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో శాటిలైట్ సిటీలు ఏర్పాటు చేయాలి. మౌలిక వసతులన్నీ కల్పించాలి. ఎన్నికల సమయంలో ఎప్పుడైనా మార్కెట్ నిలకడగా ఉంటుంది. ప్రభుత్వ విధానాలపై స్పష్టత రాగానే మళ్లీ గాడిలో పడుతుంది. నగరంతో పాటు శివార్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ప్రాథమిక అవసరాలైన ట్రాఫిక్, పారిశుధ్యం, మురుగునీటి సమస్యలు లేకుండా చూడాలి. ఒకవైపే సిటీ రద్దీగా మారకుండా అన్ని వైపులా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు ఉండాలి. సిటీలో ట్రాఫిక్, నీటి వంటి సమస్యలు లేకుండా మరింతగా విస్తరించాలి. మార్కెట్ ఎంతలా పెరుగుతున్నా సామాన్యులు ఇళ్లు కొనుక్కునే పరిస్థితి ఉండాలి. అందుబాటు ఇళ్ల నగరంగా హైదరాబాద్కు ఉన్న పేరును పోగొట్టుకోకూడదు. అందుకు ప్రభుత్వం వైపు నుంచి తోడ్పాటు ఉంటేనే సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్టాంపు డ్యూటీని అందుబాటు ఇళ్లపై నామమాత్రం చేయాలి. కేంద్రం సైతం అందుబాటు ఇళ్ల విస్తీర్ణాన్ని పెంచాలి. 2 పడక గదుల ఇల్లు అంటే 70 నుండి 80 లక్షలవుతుంది. ఈ ధరల శ్రేణిలో కట్టే ప్రాజెక్టులకు జీఎస్టీ తగ్గించాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సామాన్యులకు ఇంటి కలను సాకారం చేయవచ్చు అని నిర్మాణదారులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ పరంగా పాత ప్రభుత్వం అయితే ఏ స్టెప్స్ తీసుకుందో, ఎన్నెన్ని మార్గాల్లో కొత్త పుంతలతో ఐటీని డెవలప్ చేస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ, ఇండస్ట్రియల్ దాంట్లో డెవలప్ చేస్తూ, ప్రతి దాంట్లో డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ రోజున తెలంగాణలో హైదరాబాద్ అనేది ఒకటి నెంబర్ 1 అవుతుంది. ఈ రోజున నెంబర్ 3 అండ్ నెంబర్ 2 ర్యాంక్లో ఉంది అనేది హోల్ ఇండియా ఐడెంటిఫై చేసింది, హోల్ వరల్డ్ ఐడెంటిఫై చేసేసింది. ఈ వచ్చిన ఇన్ని కంపెనీస్ వల్ల రియల్ ఎస్టేట్లో ఢిల్లీ తర్వాత ఏది అంటే బాంబే, హైదరాబాద్ అన్నారు. అంటే మంది 2nd, 3rd ర్యాంకుల్లోనే ఉండింది మొన్నటిదాకా. 1 జోగ్రాఫికల్, 2 క్లైమేటిక్ వైజ్, 3rd హోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రియల్ ఎస్టేట్ ఈ రోజున హైదరాబాద్లో రెవెన్యూ జనరేషన్లో 2nd ప్లేస్లో ఉంది. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ని ఆపకుండా అయితే తీసుకువెళ్తూనే ఉండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకువెళ్తూనే ఉండాలా. ఐటీ సెక్టార్ని ఇంకా 10 పరిగెత్తిస్తానని చెప్పాడు కొత్త ప్రభుత్వంలో. ఇంకొకటి రియల్ ఎస్టేట్లో ఇంతకుముందు ఎక్కడైతే ఇగ్నోరెన్స్ జరిగిందో, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రేడియల్ రింగ్ రోడ్, కొత్త రింగ్ రోడ్డు వస్తున్న దాని మధ్యలో ఏదైతే శాటిలైట్ టౌన్షిప్స్ కావాలో, ఔటర్ రింగ్ రోడ్డుకి అనుసంధానం కానీ లేదా రేడియల్ రింగ్ రోడ్డుకి అనుసంధానించి కానీ ప్రతి శాటిలైట్ని మొత్తం రివ్యూ చేస్తూ ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంది, ఎక్కడైతే అవసరం ఉంది అని దాన్ని బేస్ చేసుకుని ఆయన పోతానన్నాడు. అంటే కొత్త ప్రభుత్వము ఈజ్ నాట్ ఇగ్నోరింగ్ దిస్ రియల్ ఎస్టేట్ సెక్టర్. రియల్ ఎస్టేట్లో దిస్ ట్రెండ్ అనేది
మనకి ఈ రోజు పెట్టేసి రేపు రావాలా, ఎల్లుండి రావాలా, మొన్న లాస్ట్ 5 yearsలో ఇంత పెరిగింది కదా, నాది ఇప్పుడు కూడా ఇట్లాగే పెరిగిపోవాలా అనేది ఉండదు. మిగతా సెక్టార్స్ ఎట్లయితే పైకి కిందకి ఉంటాయో, బట్ ఇదేంటంటే పైకి వెళ్తుంది, సెక్టార్ ఆగుతుంది, మళ్ళీ గ్రో అవుతుంది, మళ్ళీ సెక్టార్ ఆగుతుంది, మళ్ళీ గ్రో అవుతుంది, సెక్టార్ ఆగుతుంది. See, the percentage of those kind of investors are different. ఆ ఇన్వెస్టర్స్ కొంతమంది ఉంటారు ఏంటంటే ఈరోజు పెట్టాలా, రేపటికల్లా ఈ కోటి పెట్టానా, ఒక సంవత్సరంలో నాకు ₹1 రావాలి. ఆ సెక్టార్ వేరే. బట్ ఓవరాల్గా ఒక 80 to 90% ఆఫ్ సెక్టార్ తీసుకుంటే ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్, ఇట్ నెవర్ కమ్స్ డౌన్, ఇట్ ఆల్వేస్ గ్రోస్. మీరు వ్యవసాయ భూమిని తీసుకోండి, లేదు మీరు ఒక ప్లాట్గా తీసుకోండి, లేదు ఒక అపార్ట్మెంట్గా తీసుకోండి, ప్రతి దాంట్లో వచ్చి ద ట్రెండ్ ఈస్ గోయింగ్ టు గో హై ఓన్లీ, ఇట్ వోంట్ కమ్ డౌన్. ఒక అపార్ట్మెంట్స్ కానీ, హై రైజ్కి కానీ, లేదు ప్లాటింగ్ కానీ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తుంది అంటే వాళ్ళకి ప్రతిదీ రిజిస్ట్రేషన్ 7.5% కలుపుకొని, జిఎస్టీ కలుపుకొని, మళ్ళీ వాళ్ళు ప్లాట్ రిజిస్ట్రేషన్, ఈ ఫస్ట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ దగ్గర నుండి కానీ, ప్లాట్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి కానీ, అంటే ఓనర్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ డెవలపర్ అండ్ బయ్యర్ ఆఫ్ ఒక ప్లాట్ ఆర్ ఫ్లాట్, అక్కడ దాకా దే విల్ హ్యావ్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ. హైదరాబాద్ ఇస్ ద, అంటే ఒక గుండెకాయ అండి హైదరాబాద్. ఈ హార్ట్ అనేది ఇట్ ఈస్ కంటిన్యూస్లీ దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ ఫ్లరిషింగే కానీ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ డిక్లైన్ ఇన్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.